హలో అండి. రీసెంట్గా మేము మా లేడీస్ క్లబ్ టూర్కి మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోని ఉదయ్పూర్కి వెళ్ళాము. వెళ్ళే దారిలో పశుపతినాథ్ టెంపుల్ చాలా బాగుంది. అలాగే ఉదయ్పూర్లో రాజస్థాన్లో మేము ఏమేమి చూసామో ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇది మధ్యప్రదేశ్లోని మన్సారా జిల్లాలో శివనా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ అష్టముఖి పశుపతినాథ్ దేవాలయం. 8 ముఖాలు కలిగిన ప్రత్యేక శివలింగం ఇక్కడ ఉంటుంది. ఇదొక శివలింగం. 8 ముఖాలతో కూడిన శివలింగం మరొక శివలింగం. 8 ముఖాలతో కూడిన శివలింగం ఏకశిలతో చెక్కబడింది. చాలా ఎత్తైన శివలింగం. శివుని జీవితంలోని వివిధ దశలను బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ సూచించే విధంగా 8 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ గుడి శైవ సంప్రదాయంలో చక్కటి పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ సోమవారాలలో ఎక్కువ రద్దీగా ఉంటుంది. మన్సారా పశుపతినాథ దేవాలయంలో ముఖ్యమైన ఆకర్షణలు ఏంటి అంటే 8 ముఖాలు కలిగిన ఏకశిలా శివలింగం, అలాగే శివనా నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఈ గుడి పొద్దున్న 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని ముఖ్యమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఇంకా ఆంజనేయ స్వామి గుడి, అలాగే అమ్మవారి గుడి, గణపతి గుడి, మరొక శివలింగం ఇవన్నీ కూడా ఉన్నాయి. మేమందరం చాలా భక్తితో దర్శించుకుని ఇక్కడ కొంత సమయం గడిపి తర్వాత మళ్ళీ మేము అలా వెళ్తూ ఉండగా మనకి సావరియా సేత్ టెంపుల్ అనేది వస్తుంది. ఈ పశుపతినాథ్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత దాదాపుగా ఒక 2-3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత సావరియా సేత్ టెంపుల్, ఇది రాజస్థాన్లో ఉంది, అది కూడా చూసాము. ముందుగా ఈ పశుపతినాథ్ టెంపుల్ శివరాత్రికి కూడా ఇక్కడ చాలా బాగా విశేషంగా ఉత్సవాలు, అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో మీరు వచ్చి ఉంటే కనుక తప్పకుండా ఈ గుడిని దర్శించండి. నంది కూడా ఎంత పెద్దగా ఉందో చూశారు కదా. నందీశ్వరుడు చక్కగా అలంకరించారు. చక్కటి ఆధ్యాత్మిక శోభ కలిగిన ఈ గుడి మాకందరికీ చాలా బాగా నచ్చింది. ఇదే అష్టముఖి పశుపతినాథ్ శివలింగం. 8 ముఖాలున్నాయి, అలంకరిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. పైన 4 వైపులా 4 ముఖాలు, కింద కూడా 4 వైపులా 4 ముఖాలు ఉంటాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక చిత్తోర్గఢ్ ఉదయ్పూర్ జాతీయ రహదారి మీద చిత్తోర్గఢ్ నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో మాన్ఫియా ఉంది. ఇక్కడ సావలియా సేత్ మందిర్, కృష్ణుడి దేవాలయం ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కువగా తమ వ్యాపార అభివృద్ధి కోసం ఇక్కడ మొక్కుతూ ఉంటారు. మనకి ఆంధ్రాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి
ఎలా ప్రసిద్ధమైనదో ఇక్కడ రాజస్థాన్ చుట్టుపక్కల ఈ సావలియా సేత్ మందిర్ అనేది అంత ప్రసిద్ధమైన మందిరం. గుడి చాలా చాలా పెద్ద ప్రాంగణంలో చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ కానుకలు కట్నాలు స్వామివారికి సమర్పిస్తే తమ వ్యాపారం బాగా జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవి సావలియా సేత్ మందిర్ 3 ఆలయాలు ఉన్నాయి. చిత్తోర్గఢ్ నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో మాన్ఫియా ఉంది. 1840లో భోలారాం గుర్జర్ అనే గోపాలుడు కలలో కనిపించినట్లుగా భూమిలో దొరికిన కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సావరియా సేత్ అంటే ధనవంతుడైన కృష్ణుడు అని అర్థం. భక్తులు తమ వ్యాపారంలో లాభాలు రాగానే ఇక్కడ కానుకలు కట్నాలు చెల్లిస్తూ ఉంటారు. అందుకే దీన్ని భగవంతుని బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఉదయం 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ దేవాలయం అనేది తెరిచి ఉంటుంది. ఎంతోమంది వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. చిత్తోర్గఢ్ సమీపంలో 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి సావరియా సేత్వి. మాన్ఫియా, బాట్సోడా, చాపర్ ఈ 3 ప్రదేశాల్లో ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యంగా మాన్ఫియా ఆలయం చాలా చాలా ప్రసిద్ధమైన దేవాలయం.
ఉదయ్పూర్ సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందింది రాజస్థాన్లోని ఉదయ్పూర్. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్యాలెస్లు, సరస్సులు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. ముఖ్యంగా సిటీ ప్యాలెస్, పిచోలా సరస్సు, ఫతేసాగర్ సరస్సు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫతేసాగర్ సరస్సు, ఫతేసాగర్ లేక్. నైట్ టైం చాలా అందంగా అనిపిస్తుంది. ఇది ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ కొండలు, పైన కొండ మీద నిమచ్ మాతా మందిర్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చుట్టూ ఎన్నో భవంతులు, రాజభవంతులు, షాపింగ్కి కూడా అనువుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ఎక్వేరియం కూడా ఉంది. దీనికి వేరే ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఉంది. బోటింగ్ కూడా ఉంది. టైమింగ్స్ ఈవినింగ్ 6:30 లోపు బోటింగ్కి ఉంది. ఎక్వేరియంకి టైమింగ్స్ వేరేగా ఉన్నాయి. రాత్రి 11 గంటల వరకు కూడా ఎక్వేరియంకి ఎంట్రన్స్ ఉంది. చాలా సుందరంగా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫతేసాగర్ లేక్కి పైన నిమచ్ మాతా మందిర్ ఉంది. కొండపైన ఈ నిమచ్ మాతా మందిర్కి రోప్వేలో వెళ్ళాల్సి ఉంటుంది. రోప్వేకి పెద్దవాళ్ళకి టికెట్ 200 రూపాయలు, పిల్లలకి 100 రూపీస్, 100 రూపాయల టికెట్. ఈ నిమచ్ మాతా మందిర్కి రోప్వేలో ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఈ కొండ మీద నుంచి మనకి ఉదయ్పూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చక్కగా కొండలు, సరస్సులు, ప్యాలెస్లు అన్నీ పైనుంచి కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం. ఎంతసేపు కూర్చున్నా కూడా మనకి టైం అనేది తెలియదు. ప్రశాంతమైన వాతావరణంలో సుందరమైన ఉదయ్పూర్ అందాలని చూస్తూ ఇక్కడ చక్కగా కొంత సమయం గడపచ్చు. ఈ నిమిచ్ మాతా మందిర్లో అమ్మవారు చౌహాన్ రాజపుత్రుల కులదేవతగా పూజలు అందుకుంటూ ఉంటారు. చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ ఆలయం ఇది. అలాగే కర్ణీమాతా మందిర్ కూడా ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు భక్తుల భయాలని, కష్టాలని తొలగించే తల్లిగా చాలా ప్రసిద్ధి పొందిన గ్రామ దేవతగా ఈ అమ్మవారు ఉన్నారు. శక్తి స్వరూపిణిగా, రక్షకురాలిగా భక్తులు చాలా బలంగా విశ్వసిస్తారు. ఇక ఇది సహేలియోంకి బారి మహారాణా సంగ్రామ్ సింగ్ చేత 18వ శతాబ్దంలో రాణి మరియు ఆమె చెలికత్తెల విహారం కోసం నిర్మించిన ఈ ప్రదేశం ఫౌంటైన్స్, అలాగే తామర పూల చెరువులు, పాలరాతి శిల్పాలు, దట్టమైన పచ్చదనానికి ప్రసిద్ధి. ఇది పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మహారాణా సంగ్రామ్ నిర్మించిన ఈ సహేలియోంకి బాలి చెలికత్తెల తోట అని అర్థం వచ్చే ఈ ప్రదేశం రాణి వినోదం కోసం నిర్మించారు. ఇక ఇది సిటీ ప్యాలెస్. ఉదయ్పూర్లోని ప్రసిద్ధ సిటీ ప్యాలెస్ పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. ఇది ఒక అద్భుతమైన రాజభవన సముదాయం. ఇది 16వ శతాబ్దంలో మేవార్ రాజవంశం నిర్మించారట. రాజస్థానీ మరియు మొఘల్ శైలి వాస్తుశిల్పానికి ఇది ప్రతీక. అందమైన తోటలు, అలాగే పెయింటింగ్లు, మ్యూజియంలతో ఇది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఇది తెరిచి ఉంటుంది.
సిటీ ప్యాలెస్ ఉదయపూర్ గురించి ముఖ్య విషయాలు ఏంటంటే, ఇది మహారాణా ఉదయ్ సింగ్ 1959లో నిర్మించారట. తర్వాత 400 సంవత్సరాల్లో ఇతర మహారాణాలచే విస్తరించబడింది. అలాగే మార్బుల్ వర్క్, పెయింటింగ్స్, శిల్పాలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మ్యూజియం, ప్యాలెస్ కాంప్లెక్స్, దర్బార్ హాల్, వివిధ మహల్స్. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన 2013 నాటి గోలియోమ్ కి రామ్లీలా చలనచిత్రం ఈ ప్యాలెస్లోనే చిత్రీకరించబడింది. డెబ్బై 75 తరాలు ఇక్కడ రాజవంశీకులు ఉన్నారని చెప్తారు. ఇక సిటీ ప్యాలెస్కి దగ్గరలోనే ఉన్న జగదీష్ మందిర్లోని జగదీశ్వర్ హారతి సమయంలో మేము అక్కడికి వెళ్ళాము. జగదీష్ మందిర్ కూడా చాలా బాగుంది. ఇది పిచోలా సరస్సు. ఈ పిచోలా సరస్సు అనేది 1362లో నిర్మించిన ఒక పురాతనమైన కృత్రిమ మంచినీటి సరస్సు. ఇది అరావళి కొండల మధ్య ఉదయపూర్ నడిబొడ్డున ఉంది. చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది. సుమారుగా 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ బోటింగ్ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూడడం అనేది నిజంగా ఒక మధురానుభూతి. అత్యంత మధురమైన అనుభూతిని మనకి మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేము కూడా ఇలా సన్సెట్ టైంలోనే ఇక్కడ బోటింగ్ చేసి ఆ అందమైన మధురమైన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుండేలాగా ఒక మధురానుభూతిని మిగిల్చుకున్నాము. బోటింగ్కి ఇక్కడ 500 రూపీస్ తీసుకుంటారు టికెట్. ఒక అరగంట సేపు మనకి మొత్తం ఇదంతా కూడా తిప్పుతారు. ఈ సరస్సుకి నడి మధ్యలో చక్కటి ఒక అతి సుందరమైన అతి విలాసవంతమైన రాజభవంతి ఉంది. అది తాజ్ లేక్ ప్యాలెస్గా గుర్తింపు పొందింది. ఈ సరస్సులో ముఖ్యంగా 4 ద్వీపాలు ఉన్నాయి. వాటిపై అందమైన మహల్స్ ఉన్నాయి. ఒకటి జగ్నివాస్. ఆ జగ్నివాస్నే ప్రసిద్ధ తాజ్ లేక్ ప్యాలెస్ అని కూడా అంటారు. వైట్ కలర్లో ఉంటుంది మిడిల్లో. అలాగే మరొకటి జగ్ మందిర్, సరస్సు మధ్యలో ఉన్న మరొక చారిత్రక భవనం. ఇంకొకటి మోహన్ మందిర్, జగత్ సింగ్ నిర్మించిన ఒక చిన్న మందిరం. మరొకటి అర్సి విలాస్, పక్షుల సంరక్షణ కేంద్రం. చుట్టుపక్కల ప్రదేశాలంటే సరస్సు ఒడ్డున సిటీ ప్యాలెస్ మనం ముందే చూసాం కదా. అలాగే జగదీష్ మందిర్, బాగోర్ కి హవేలీ వంటి చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఉదయపూర్ మనం రావాలనుకుంటే, ఉదయపూర్ని సందర్శించాలనుకుంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా చాలా మంచి టైంగా చెప్పచ్చు. ఎందుకంటే చలికాలం ఇక్కడ చాలా బాగుంటుంది. అదే వేసవికాలంలో వస్తే ఎక్కువ ఎండల వలన మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేము, వేడి వలన. చలికాలం మాత్రం ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. బోట్ రైడ్ ద్వారా లేక్ ప్యాలెస్ మరియు సిటీ ప్యాలెస్ యొక్క అందాన్ని మనం సాయంత్రం వేళలో చూడడం ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. కరెక్ట్గా మేము బోట్ రైడ్ చేస్తున్న టైంలోనే సన్సెట్ అవ్వడము, అలాగే లైట్స్ కూడా మెల్లిగా ఆన్ చేయడం అన్నిటిలో ఈ ప్యాలెస్ల్లో అవన్నీ చూస్తూ ఉంటే భలే అందంగా అనిపించింది. ఇదిగోండి ఇప్పుడు కనిపించింది కదా, అదే మనకి తాజ్ లేక్ ప్యాలెస్ అన్నమాట.
ఇవన్నీ కూడా రకరకాల మార్బుల్స్. రాజస్థాన్లో వివిధ రకాల మార్బుల్స్ అనేవి ఫేమస్ కదా, ఇవి కనిపించాయి, తీశాను. వీటిని ఇంకా రకరకాల ఆకృతుల్లో వినాయకుడిలాగా, పెన్ స్టాండ్ లాగా, అగరబత్తి స్టాండ్ లాగా రకరకాల మార్బుల్స్ని వివిధ ఆకృతుల్లో చెక్కుతూ ఉన్నారు, కట్ చేస్తూ చేతితోటి. అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మేమైతే ఈ టూర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలా చలికాలంలో ఉదయ్పూర్కి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఉదయ్పూర్ నుంచి నేను తెచ్చుకున్నవి ఒక 2 బ్లాంకెట్స్ తెచ్చుకున్నాను. ఇవి మధ్యలో మనకి జిల్లేడు ఆకుల ఎక్స్ట్రాక్ట్, జిల్లేడు వేర్ల ఎక్స్ట్రాక్ట్ నుంచి ఇది చేశారట. మెడికేటెడ్ అనమాట ఇది. ఎవరికైనా పెయిన్స్ అవన్నీ ఉన్నా పోతాయి, అలాగే ఎలర్జీస్ లాంటివి కూడా ఉన్నా అలాంటివి కూడా లేకుండా ఉంటుంది, చాలా మంచిది అని చెప్పారు. అక్కడ ట్రైబల్ గిరిజనులు తయారు చేసిన ట్రైబల్ మ్యూజియంలో ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. అలాగే లెహరియా బాందిని కలిపి ఉన్న శారీస్ ఒక 2 తెచ్చుకున్నాను. నా దగ్గర బాందిని శారీస్ ఆల్రెడీ కాస్ట్లీ ఉన్నాయి, అందుకని నేను మళ్ళీ అంత కాస్ట్ పెట్టేందుకు అని చెప్పి జస్ట్ డైలీ వేర్ లాగా షిఫాన్లో లెహరియా అండ్ బాందిని 2 మిక్స్ అయ్యి ఉన్నవి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, స్మూత్గా ఉండి క్లాత్. ఇవి 2 కలర్స్ తెచ్చాను. అలాగే ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలోని హెయిర్కి న్యాచురల్గా పెట్టుకునే హెన్నా కూడా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఒక్కసారి ఒక స్పూన్ని తీసుకుని ఆ హెన్నాని కొంచెం పెరుగులో కలుపుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే 3 months వరకు అది పోదు అని చెప్పారు. అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా న్యాచురల్ అని చెప్పారు. అలాగే ఆ ఒక్క బాటిల్ 3 years వస్తుందని చెప్పారు. నాకైతే 3 years వస్తుందనే నమ్మకం కలగలేదు, కానీ ట్రై చేసి చూద్దామని అయితే తెచ్చాను. ఎలా ఉంటుందో చూడాలి. అది హెయిర్కి పెట్టుకునే న్యాచురల్ హెన్నా. వాళ్ళ ఫోన్ నెంబర్ అది కూడా ఇచ్చారు, ఒకవేళ మీరు కావాలంటే మళ్ళీ కూడా మాకు కాల్ చేసి చెప్తే మేము పంపిస్తాము అని. అలాగే చిన్న చిన్న ఇత్తడి గ్లాసులు తెచ్చుకున్నాను. అవి దేవుడికి నైవేద్యం పెట్టడానికి మనకి చిన్నవి చాలా ముద్దుగా అనిపించాయి. పానకము, వడపప్పు, ఇంకేదైనా అలా చిన్న వాటిల్లో పెట్టుకోవడానికి బాగున్నాయి అని, లేదంటే ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా ఇత్తడిది చిన్న గ్లాస్ లాగా బాగుందనిపించింది, అందుకని అవి కూడా తెచ్చుకున్నాను. ఈ రెడ్ కలర్ది లెహరియా శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లెహరియా అండ్ బాందిని 2 మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. ఇది కూడా సేమ్. ఒకటి కావాలంటే మా అక్కకి ఎవరికైనా ఇవ్వచ్చు, అలాగే ఒకటి నేను కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో 2 శారీస్ తెచ్చాను. ఒకే మోడల్ అయినా కూడా 2 బాగా అనిపించాయి. మీరందరూ కూడా ఈ ఉదయ్పూర్ టూర్ది చూశారు కదా. ఈ వీడియో అంతా కూడా ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీరు కూడా వెళ్ళారా ఎప్పుడైనా? అలాగే మీ అనుభవాలను కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, ఇవి కూడా తెచ్చాను. ఐ లవ్ ఉదయ్పూర్ అని. ఇదేనమాట నేను తెచ్చిన హెర్బల్ హెన్నా. థ్యాంక్ యూ. Thank you for watching.